హలో గైస్. సో ఈ వీడియోలో మనం కమ్యూనికేషన్ స్కిల్స్, సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఇది డిగ్రీ థర్డ్ సెమిస్టర్ బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ అన్నిటికీ కూడా సెక్స్ సబ్జెక్ట్ అనమాట. సో అప్కమింగ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మనం ఏం చదవాలి, ఓకే అన్నీ క్లియర్గా చెప్తాను. సో మనకి షార్ట్ ఆన్సర్స్ 2, లాంగ్ ఆన్సర్స్ 2 రాయాల్సి ఉంటుంది. సో మీరు ఇది ఒక్క జస్ట్ నేను ఇచ్చిన ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకోండి, దట్ ఈస్ మ్యాక్సిమం ఎనఫ్. ఓకే, అండ్ విత్ ఇన్ షార్ట్ టైం నేను ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. బట్ మన రిక్వెస్ట్ ఏంటంటే మనకి అరౌండ్ ఒక 50 likes ఆర్ 60 likes వస్తే వీ కెన్ అప్లోడ్ అనమాట. ఓకేనా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకు 50 to 60 likes మీరు ఇది వీడియో లైక్ కొట్టండి, ఇమ్మీడియట్గా ఆన్సర్స్ అప్లోడ్ చేస్తాను. అండ్ ఫన్నీగా ఉంటుంది, చాలా గుర్తుంచుకునే ట్రిక్స్ కూడా చెప్తాను. సో యూ కాంట్ ఈవెన్ ఫర్గెట్ అనమాట. ఓకేనా, సో డూ దిస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరు ఎంత ఫాస్ట్గా చేస్తే అంత ఫాస్ట్గా వీడియో అప్లోడ్ అయిపోతుంది. ఓకేనా, అండ్ గైస్ ఎందుకంటే ఇది మోటివేటింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం వీడియో చేసి లైక్ మనకి సరిగా రెస్పాన్స్ రానప్పుడు వీ ఫీల్ లైక్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ అన్న ఫీలింగ్ వస్తుంది. సో కావాలనుకుంటే లైక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఓకే షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఓకే, లెట్స్ బిగిన్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కమ్యూనికేషన్? 4 types ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో కమ్యూనికేషన్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు, సో ఒక్కొక్కడు మాటకారి ఉంటాడు అనమాట. మాటలతోని కోటలు కట్టచ్చు అంటారు చూసినావా? సో ఆ స్కిల్ ఉండాలి మంచి దగ్గర. మాటలతోని ఏదైనా ఇప్పుడు కొందరికి లైక్ జస్ట్ క్యాజువల్గా చెప్తున్నా, బాయ్స్లలో కొందరికి ఫ్లటింగ్ స్కిల్స్ ఉంటాయి, కొందరికి ఉండే. సో ఫ్లటింగ్ స్కిల్స్ ఉన్నాడు ఏదైనా సాధిస్తాడు. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే స్కిల్స్ ఉండాలన్నమాట. నాట్ ఓన్లీ ఇన్ వన్ సెక్టర్, బిజినెస్ సెక్టర్లోనైనా లేదంటే ఏదైనా లైక్ సర్వీస్ సెక్టర్లోనైనా, ఏ సెక్టర్లోనైనా కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయని క్వశ్చన్ ఉంది, లెట్ us ఎక్స్ప్లెయిన్. ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లిజనింగ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్? ఎందుకు వినాలి, దాని అవసరం ఏంటి? ఓకే, టిప్స్ ఆఫ్ ఎఫెక్టివ్ రీడింగ్. ఎఫెక్టివ్గా చదవాలంటే ఏమేమి పాటించాలి, ఎక్కువ గుర్తుంచుకోవాలంటే ఎట్లా చదివితే గుర్తుంటుంది అనేది నేను మీకు లాంగ్ ఆన్సర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డిఫైన్ డిజిటల్ లిటరసీ. ఓకే, డిజిటల్ లిటరసీ అంటే ఏంటి? ఓకే, డిజిటల్ లిటరసీ అంటే ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతుంది మొత్తం ఏదైనా కానీ, క్లాసెస్ కానీ ఏవైనా కానీ, ఆ లిటరసీ అంటే స్టడీస్. సో వాట్ ఈస్ డిజిటల్ లిటరసీ అనేది దానికి రిలేటెడ్ ఉంటుంది. లెట్ us సీ ఇన్ లాంగ్ వీడియో. పర్పస్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. జస్ట్ అర్థం చేసుకోండి ఇక్కడ ఏమేమి ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఓకేనా, అప్పుడు లాంగ్ వీడియోలో ఈజీ అయిపోతుంది. పర్పస్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. సో ఎందుకు రీడింగ్ అండ్ రైటింగ్ ఎందుకు? రైట్ అబౌట్ గెస్చర్స్ అండ్ హ్యాండ్ మూమెంట్స్. ఇప్పుడు గెస్చర్స్ అంటే ఇట్లా చేతులతోని, కాళ్ళతోని, ముఖంలోని ఇట్లా కనుబొమ్మలు ఎగిరేయడం కానీ, ఆ స్మైల్ ఇవ్వడం కానీ, ఓకే చేతులతో థమ్స్అప్ చూపించడం కానీ, అంటే సింబల్స్ అనమాట. మనం దాన్ని బట్టి ఏంటంటే ఏం సైన్స్ అన్నట్టు, అవి సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట, అవన్నీ కూడా ఉండాలి బాడీలో. మనం మాట్లాడుతున్నప్పుడు మూమెంట్స్ ఉండాలి. మూమెంట్స్ లేకపోతే ఏదో డమ్ముగా మాట్లాడితే ఎదురోనికి ఇంట్రెస్ట్ పోతుంది. ఓకేనా, చేతుల హ్యాండ్స్ అన్నిటి మూమెంట్ ఉండాలి, ఫేస్లో గ్లో అనేది కనిపించాలి. ఓకేనా, వాట్ ఈస్ సోషల్ మీడియా? మనందరికీ తెలుసు, ఇప్పుడు మనం వాడేదంతా సోషల్ మీడియానే. ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్, ఓకే యూట్యూబ్ అండ్ మెనీ మోర్. రైట్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లిజనింగ్. ఈ సోషల్ మీడియా వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ ఏంటి అనేది చూద్దాం. టైప్స్ ఆఫ్ లిజనింగ్. ఓకే, సో ఎన్ని టైప్స్ ఉంటాయి లిజనింగ్ అనేది, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ హౌ కెన్ వన్ ఎన్హాన్స్ వన్స్ ఫ్లూయెన్సీ వైల్ డెవలపింగ్ ద స్పీచ్. ఓకే, సో స్పీచ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ ఫ్లూయెన్సీని ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందరి వల్ల కాదు స్పీచ్ ఇవ్వడం. సో చాలా రివిజన్ అట్లా లైక్ చాలా ప్రాక్టీస్ ఉన్నోడికే ఆ స్పీచ్ అనేది పాసిబుల్ అవుతుంది. సో దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, తక్కువ టైంలో ఎట్లా ఎన్హాన్స్ చేసుకోవాలి అనేది కొన్ని టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ మీరు నేర్చుకోండి. ఐ విల్ అప్లోడ్ ఇన్ ద లాంగ్ వీడియో. ఓకే, రైట్ అబౌట్ సోషల్ మీడియా అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ యూత్. ఓకే, సో సోషల్ మీడియా ఎఫెక్ట్ యూత్ పైన ఎట్లా ఉంది, అండ్ దిస్ ఈజ్ సోషల్ మీడియా అండ్ దిస్ ఆర్ సిమిలర్. ఓకే, మీరు ఈ రెండిట్లో ఏది వచ్చినా కానీ రెండు కలిపి కొట్టేసినా అయిపోతుంది. ఓకేనా, రైట్ ఏ డీటెయిల్ నోట్ ఆన్ పర్సనల్ అపియరెన్స్ అండ్ పోస్చర్. ఓకే, సో పర్సనల్ అపియరెన్స్ ఎట్లా ఉండాలి, పోస్చర్ ఎట్లా ఉండాలి, బాడీ పోస్చర్. ఓకే, అంత గబ్బుగా లేకుంటే నడవదు కదా. సో చూడ్డానికి బాగుండాలి, స్నానం చేయకపోయినా కానీ బట్టలు మంచిగా వేసుకోవాలి. సో మంచిగా ఉండాలి ఇట్లా. ఓకే, బయట గలీజ్గా ఉంటే అదే బయట మెరుగు లోపల పురుగు అంటే నడుస్తాయి, కానీ బయట పురుగు లోపల మెరుగు అంటే అది నడవదు. సో సొసైటీలో అది యాక్సెప్ట్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్పీకింగ్ స్కిల్స్. ఓకే, సో స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అనేది జస్ట్ ఫైనల్గా కంక్లూడ్ చేస్తాం. ఓవరాల్గా ఇవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవి కవర్ చేసుకుంటే మనం
మీరు ఎలాంటి క్వశ్చన్ బియ్యని, షార్ట్ క్వశ్చన్ ఏదర్ లాంగ్ క్వశ్చన్, మీరు ఇందులో నుంచే ఆన్సర్స్ రాయగలుగుతారు. దట్ ఈస్ మై గ్యారంటీ. ఓకే, డోంట్ మిస్ ద వీడియో, లాంగ్ వీడియో. Just like this video and share with your friends. Do comment, positive comment. Okay, thank you guys.